Hello, hi students. Welcome back to our channel. This is Bhaskar Bora. మనం 10వ తరగతి గణితంలోని మొదటి అధ్యాయమైన వాస్తవ సంఖ్యల గురించి చర్చించుకుంటున్నాం. ఇందులో భాగంగా మనం గత వీడియోలో యూక్లిడ్ భాగాహార శేష విధి యొక్క అనువర్తనాల ఆధారంగా సంఖ్యల యొక్క ధర్మాలను ఎలా కనుక్కోవాలో చూసాం. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇంకొన్ని ధర్మాలను కనుగొనే ప్రయత్నం చేద్దాం. సో అందుకోసం మొదటగా మనం ఒకసారి యూక్లిడ్ భాగాహార న్యాయాన్ని గుర్తుకు తెచ్చుకుందాం. ఏమిటి యూక్లిడ్ భాగాహార న్యాయం? వెరీ గుడ్. a ఈక్వల్స్ టు b³ ప్లస్ r, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దాన్ b అయ్యే విధంగా ఏవైనా రెండు ధనపూర్ణ సంఖ్యలు a మరియు b లకు అనుగుణంగా ఇంకొక రెండు పూర్ణ సంఖ్యలు q మరియు r లనేటివి ఏకైకంగా వ్యవస్థితమవుతాయని చెప్పుకున్నాం. సో ఇక్కడ a ఈక్వల్స్ టు b³ ప్లస్ r లో మన శేషం r అనేది అయితే 0 అవుతుంది, లేదా 0 కంటే ఎక్కువ మరియు భాజకం b కంటే తక్కువనన్నా అవుతుందని చెప్పుకున్నాం. సో సపోజ్ r విలువ 0 అవుతే అప్పుడు మనకు a ఈక్వల్స్ టు bq వస్తుంది. అంటే శేషం విలువ 0 అయినప్పుడు అప్పుడు a ఈక్వల్స్ టు bq అనే సమీకరణం వస్తుంది. సో దీని అర్థం సో b అనేది aను నిశ్శేషంగా భాగిస్తుందని అర్థం. సో b aను నిశ్శేషంగా భాగిస్తే అప్పుడు bను aకి ఏమవుతుందంటాం? వెరీ గుడ్, కారణాంకం అవుతుందని అంటాం. కాబట్టి ఇక్కడ aను b నిశ్శేషంగా భాగిస్తే b అనేది aకు కారణాంకం అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ q కూడా aకు కారణాంకం అవుతుంది మరియు a అనేది bqలకు గుణిజం అవుతుందని మనకు తెలుసు. సో ఇప్పుడు మనం సంఖ్యల యొక్క కారణాంకాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన సిద్ధాంతాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొదటగా ఒక సంఖ్యను తీసుకుందాం, 24. సో ఈ 24 అనేది సంయుక్త సంఖ్య. సంయుక్త సంఖ్య అంటే మనకు తెలుసు, ఏ సంఖ్యకైతే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయో ఆ సంఖ్యను సంయుక్త సంఖ్య అంటాం. కేవలం 2 కారణాంకాలు 1 మరియు దానికదే కారణాంకంగా ఉండే సంఖ్యలను మనం ప్రధాన సంఖ్యలు అంటాము. 1 మరియు దానికదే కారణాంకంగా కాకుండా వేరే ఇతర కారణాంకాలు కూడా ఉంటే అట్టి సంఖ్యలను మనం సంయుక్త సంఖ్యలు అంటామని తెలుసు. సో ఇప్పుడు 24 అనేది ఒక సంయుక్త సంఖ్య. ఇప్పుడు దీన్ని మనం దాని యొక్క వివిధ కారణాంకాల జతలను తీసుకొని ప్రధాన కారణాంకాల లబ్ధంగా వ్యక్తం చేద్దాం. సో మొదటగా 24 యొక్క మొదటి కారణాంకాల జత 2 మరియు 12 తీసుకుందాం. అంటే మనం 24ను 2 × 12గా వ్యక్తం చేయవచ్చు. సో ఇక్కడ ఈ 2 కారణాంకాలలో 2 అనేది ప్రధాన కారణాంకం, 12 అనేది మాత్రం ప్రధాన సంఖ్య కాదు, అది సంయుక్త సంఖ్య. సో తిరిగి మళ్ళీ ఈ సంయుక్త సంఖ్యను 12ను కారణాంక విభజన చేయవచ్చు. అంటే 12 మనం 2 × 6గా వ్యక్తం చేయవచ్చు. సో ఆ విధంగా వ్యక్తం చేస్తే మనకు అప్పుడు ఏమొస్తుంది? 2 × 6. సో ఈ సందర్భంలో మనకు మొదటి 2 ప్రధాన కారణాంకాలు వచ్చినాయి, తర్వాత మూడవది 6 అనేది సంయుక్త సంఖ్య. సో తిరిగి దీన్ని మళ్ళీ మనం కారణాంక విభజన చేయవచ్చు. అంటే 6ను మనం 2 × 3గా రాయవచ్చు. సో ఆ విధంగా రాస్తే అప్పుడు మనకు 24 యొక్క కారణాంకాలు ఏమవుతున్నాయి? 2 × 3. సో ఈ సందర్భంలో మనకు అన్ని ప్రధాన కారణాంకాలే వచ్చినవి, 2, 2, 2, 3. సో
అన్నీ కూడా మనకు ప్రధాన సంఖ్యలే. అంటే ఇక్కడితో మనకు కారణాంక విభజన అనేది పూర్తయిపోయింది. అంటే 24ను దాని యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తే 2 × 2 × 2 × 3 వచ్చింది. సో ఇదే విధంగా తిరిగి 24ను దాని యొక్క ఇంకొక కారణాంకాల జత తీసుకొని ప్రధాన కారణాంకాల లబ్ధంగా తిరిగి రాద్దాం. సో 24 యొక్క ఇంకొక కారణాంకాల జత 3 × 8 తీసుకుందాం. సో 3 × 8 24ను మనం 3 × 8గా రాయవచ్చు. సో ఇందులో మనం పరిశీలిస్తే ఈ కారణాంకాలను పరిశీలిస్తే 3 ప్రధాన సంఖ్య, 8 సంయుక్త సంఖ్య. సో తిరిగి 8ని మనం కారణాంక విభజన చేయొచ్చు. సో ఆ విధంగా చేస్తే మనకు 3 × 8ని మనం 2 × 4 రాయవచ్చు. సో అప్పుడు మనకు 2 × 4 వస్తుంది. 3 × 2 × 4. సో తిరిగి ఇందులో మనకు 4 అనేది సంయుక్త సంఖ్య. సో దాన్ని కారణాంక విభజన చేస్తే అప్పుడు మనకు 4ను మనం 2 × 2గా రాయవచ్చు. సో అప్పుడు మనకు వచ్చే కారణాంకాలు ఏమవుతాయి? 3 × 2 × 2 × 2. సో ఇప్పుడు ఈ సందర్భంలో మనకు వచ్చిన కారణాంకాలన్నీ ప్రధాన కారణాంకాలు. సో తిరిగి వీటిని మనం కారణాంక విభజన చేయలేము. సో ఇక్కడతో కారణాంక విభజన పూర్తయిపోయింది. సో 24ను మనం ప్రధాన కారణాంక విభజన చేస్తే మనకి ఇక్కడ ఏమొచ్చింది? 3 × 2 × 2 × 2. సో ఇదే విధంగా 24ను తిరిగి దాని ఇంకొక కారణాంకాల జత అయిన 4, 6ను తీసుకొని కారణాంక విభజన చేద్దాం. సో 24ను మనం ఏం రాయొచ్చు? 4 × 6. సో ఇక్కడ 4, 6 రెండు కూడా సంయుక్త సంఖ్యలే. సో వీటిని తిరిగి కారణాంక విభజన చేస్తే అంటే 4ను మనం 2 × 2గా రాయవచ్చు, 6ను 2 × 3గా రాయవచ్చు. సో అప్పుడు మనకి ఏమొచ్చింది? 2 × 2 × 2 × 3. సో ఇక్కడ మనకు అన్ని ప్రధాన కారణాంకాలే రావడం జరిగింది. సో ఇక్కడతో కారణాంక విభజన పూర్తయిపోయింది. సో 24 యొక్క ప్రధాన కారణాంకాలను పరిశీలిస్తే మనకు 2 × 2 × 2 × 3 రావడం జరిగింది. సో ఈ 3 సందర్భాలలో మనం 24 యొక్క ప్రధాన కారణాంకాలను పరిశీలిస్తే ప్రతి సందర్భంలో వచ్చిన ప్రధాన కారణాంకాలు ఒకే విధంగా ఉన్నవి. వాటి క్రమం వేరే విధంగా ఉన్నా, వాటి క్రమం ఏ విధంగా ఉన్నప్పటికీ వచ్చిన ప్రధాన కారణాంకాలు మాత్రం సేమ్, ఒకే విధంగా ఉన్నవి. ఇదే విధంగా మీరు 36 అనే ఇంకొక సంయుక్త సంఖ్యను తీసుకొని దాని వేరు కారణాంకాల జతల ఆధారంగా దాన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా వ్యక్తం చేయండి. మీరేం గమనించారో ఒకసారి పరిశీలించండి. సో మనం ఏం గమనించవచ్చు? 24, 36 యొక్క వేరు కారణాంకాల జతలను తీసుకొని వాటిని ప్రధాన కారణాంకాల లబ్ధంగా వ్యక్తం చేసినప్పుడు ఆ వచ్చే ప్రధాన కారణాంకాల యొక్క క్రమం ఏదైనప్పటికీ ఆ కారణాంకాలు మాత్రం ఒకే విధంగా ఉన్నవి. అంటే ప్రతి సంయుక్త సంఖ్యను మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా వ్యక్తం చేయవచ్చు. ఇలా వ్యక్తం చేసే క్రమంలో ఆ వచ్చే కారణాంకాల యొక్క ఆ ప్రధాన కారణాంకాల యొక్క క్రమం ఏ విధంగా ఉన్నప్పటికీ ఆ కారణాంకాలు మాత్రం ఏకైకం. అంటే ప్రతి సంయుక్త సంఖ్య యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం అనేది ఏకైకంగా ఉంటుంది. సో దీన్నే మనం అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం అంటాం. సో అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం చెప్పేది ఏమిటంటే ప్రతి సంయుక్త సంఖ్యను మనం దాని యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయవచ్చును. మరియు ప్రధాన కారణాంకాల యొక్క క్రమం ఏదైనప్పటికీ ఆ కారణాంకాల యొక్క లబ్ధం ఏకైకము. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఏ సంయుక్త సంఖ్యను తీసుకున్నా మనం దాన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా వ్యక్తపరచవచ్చును. అది ఆ ప్రధాన కారణాంకాల లబ్ధం అనేది ఏకైకంగా వ్యవస్థితం అవుతుంది. సో ఈ అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం కూడా మనకు సంఖ్యల యొక్క ధర్మాలను కనుగొనడంలో ఉపయోగపడుతుంది. ఈ అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం యొక్క
అనువర్తనాలను ఒకసారి మనం ఒక ఉదాహరణ ద్వారా పరిశీలిద్దాం. సో ఇక్కడ మనకు పుస్తకంలో ఉదాహరణ 3 ఇవ్వడం జరిగింది. అది n ఒక సహజ సంఖ్యగా గల సంఖ్య 4 పవర్ n తీసుకోండి. n యొక్క ఏ విలువకైనా 4 పవర్ n విలువ గల సంఖ్య 0 అంకెతో అంతమవుతుందో లేదో సరిచూడండి. సో ఇక్కడ మనకి ఇచ్చిన సమస్యను పరిశీలిస్తే 4 పవర్ n అనే ఒక సంఖ్యను తీసుకోమన్నాడు. ఇక్కడ n అనేది ఏదైనా ఒక సహజ సంఖ్య. అంటే ఇక్కడ n n = 1 2 3 4 మొదలగు సహజ సంఖ్య విలువలను n స్థానంలో ప్రతిక్షేపిస్తూ ఆ వచ్చిన ఘాత విలువలను కనుక్కుంటే ఆ వచ్చే సంఖ్యలో చివర అంటే 1ల స్థానంలో 0 ఉందా లేదా అనేది పరిశీలించాలి. n యొక్క ఏ విలువకు 1ల స్థానంలో 0 వస్తుంది, మరి n యొక్క ఏ విలువకు 1ల స్థానంలో 0 రావడం లేదో మనం పరిశీలించాలి. సో దీనికోసం n యొక్క అన్ని విలువలను తీసుకొని మనం పరిశీలించడం సాధ్యం కాదు, ఎందుకంటే సహజ సంఖ్యలు అనంతం. సో దీనికి మనం అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ఏ విధంగా సహాయం చేస్తుందో చూద్దాం. సో మనకు తెలుసు అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం అనేది ప్రతి సంయుక్త సంఖ్యను మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఏకైకంగా వ్యక్తం చేయవచ్చు అని. దీన్ని అర్థం చేసుకోవడానికి ముందుగా మనం ఏదైనా ఒక సంఖ్య 0తో అంతమయ్యే ఒక సంఖ్యను తీసుకుందాం. ఉదాహరణకు 30 అనే సంఖ్యను తీసుకుందాం. సో మొదట ఈ 30ని మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా వ్యక్తం చేస్తే మనకేమొస్తుంది? 3 × 2 × 5 లేదా 2 × 3 × 5 లేదా 5 × 3 × 2. క్రమం ఏదైనప్పటికీ వచ్చే ప్రధాన కారణాంకాలు మాత్రం ఏకైకం. సో ఇప్పుడు ఈ 3 × 2 × 5లో సపోజ్ మనకు 3 అనే ప్రధాన కారణాంకం లేదనుకుందాం, దాన్ని తొలగిద్దాం. సో అప్పుడు మిగిలిపోయిన కారణాంకాలు మనకేంటి? 2 × 5. సో వీటి లబ్ధం ఏమవుతుంది? 2 × 5 = 10. సో ఈ వచ్చిన లబ్ధం 0తో అంతమైంది. మనకు ఉన్న 30 యొక్క ప్రధాన కారణాంకాలలో 3 అనే కారణాంకాన్ని తొలగించినా కూడా మిగతా వాటి లబ్ధం 0తో అంతమవుతుంది. అంటే ఇక్కడ 1ల స్థానంలో 0 రావడం అనేది 3 అనే ప్రధాన కారణాంకంపై ఆధారపడి లేదు అని అర్థం అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఈ ప్రధాన కారణాంకాల నుండి 2 అనే కారణాంకం లేదనుకుందాం, కేవలం 3 5 మాత్రమే ఉన్నాయి అనుకుందాం. సో ఆ సందర్భంలో ఏమవుతుంది? వాటి లబ్ధం 3 × 5 = 15. సో ఇక్కడ 1ల స్థానంలో 0 వచ్చిందా? రాలేదు. అంటే లబ్ధం 0తో అంతం కాలేదు. అంటే ఇక్కడ ఉన్న కారణాంకాల నుండి 2ను మినహాయిస్తే తొలగిస్తే అప్పుడు వచ్చే లబ్ధం మనకు 0తో అంతం కావడం లేదు. అంటే ఇక్కడ 1ల స్థానంలో 0 రావడం అనేది 2 అనే ప్రధాన కారణాంకం మీద ఆధారపడి ఉంది. అంటే 2ను మినహాయిస్తే 2ను తొలగిస్తే ఆ సంఖ్య ఇక్కడ 0తో అంతం కావడం లేదు. ఇదే విధంగా తిరిగి 5ని తొలగించి చూద్దాం. సో 5ని తొలగిస్తే ఏమవుతుంది? అప్పుడు మనకు మిగిలిపోయిన కారణాంకాలు 3 × 2 3 2 6. అంటే లబ్ధం ఇక్కడ కూడా 0తో అంతం కావడం లేదు. అంటే 1ల స్థానంలో 0 రావడం అనేది లేదా ఒక సంఖ్య 0తో అంతం అవ్వడం అనేది ఇక్కడ ప్రధాన కారణాంకమైన 5పై కూడా ఆధారపడి ఉంది. అంటే ఇక్కడ 2 5లను తొలగిస్తే మనకు ఆ సంఖ్య 0తో అంతం కాదు. అంటే ఏదైనా ఒక సంఖ్య 0తో అంతం కావాలంటే ఆ సంఖ్య యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధంలో ఖచ్చితంగా మనకు ఏ ప్రధాన కారణాంకాలు ఉండాలి? వెరీ గుడ్, 2 5. ఈ 2 5 ప్రధాన కారణాంకాలు ఒక సంఖ్య యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధంలో వ్యవస్థితమైతే ఉంటే ఆ సంఖ్య యొక్క 1ల స్థానంలో 0 అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని, ఈ భావాన్ని మనం మన యొక్క సమస్యకు అప్లై చేద్దాం. అంటే ఇచ్చిన సంఖ్య 4 పవర్ n మనం దాని యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాద్దాం. సో 4 పవర్ n ఏం రాయొచ్చు మనం? 2 × 2 పవర్ n, దాన్ని 2 పవర్ 2 హోల్ పవర్ n విచ్ ఈక్వల్స్ టు 2 పవర్ 2n రాయవచ్చు. సో ఇక్కడ మనం భూమిని పరిశీలిస్తే ఇక్కడ మనకు ప్రధాన కారణాంకం 2 మాత్రమే ఉంది. మనకు కావాల్సిన ఇంకొక ప్రధాన కారణాంకం
5 అనేది లేదు. కాబట్టి 4 పవర్ n అనే సంఖ్య n యొక్క ఏ విలువ కూడా 0తో అంతం కాదు. మళ్ళొకసారి చూద్దాం. 4 పవర్ nని మనం దాని యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినప్పుడు ఆ ప్రధాన కారణాంకాల్లో కేవలం మనకు 2 మాత్రమే ఉంది, 5 అనే ప్రధాన కారణాంకం లేదు. కాబట్టి 4 పవర్ n అనే సంఖ్య n యొక్క ఏ సహజ సంఖ్య విలువకైనా కూడా 0తో అంతం కాదు. సో ఈ విధంగా మనం ఇంకొక ఉదాహరణను కూడా చూద్దాం. 7 × 5 × 3 × 2 + 3 అనేది సంయుక్త సంఖ్య అగునా? నీ జవాబును సమర్థించండి. సో ఇక్కడ ఇవ్వబడ్డ సంఖ్య మనకు 7 × 5 × 3 × 2 + 3. ఈ సంఖ్య సంయుక్త సంఖ్య అవుతుందా అని అడగడం జరిగింది. సంయుక్త సంఖ్య అంటే ఏ సంఖ్యకైతే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయో దాన్ని మనం సంయుక్త సంఖ్య అన్నాం. సో ఇప్పుడు ఈ విలువ సంయుక్త సంఖ్యనా కాదా అనేది మనం నిర్ణయించాలి. సో దానికోసం మనం అంకగణిత ప్రాథమిక సిద్ధాంతాన్ని వాడుకుందాం. అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ఏం చెప్పింది? ప్రతి సంయుక్త సంఖ్యను మనం దాని యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయవచ్చును, మరియు ఆ కారణాంకాల క్రమం ఏదైనప్పటికీ ఆ ప్రధాన కారణాంకాల లబ్ధం ఏకైకం. దీని నుండి మనం ఏం విషయం అర్థం చేసుకోవచ్చు అంటే ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయవచ్చు. అంటే ప్రధాన కారణాంకాల లబ్ధంగా వ్యక్తపరిచిన ఏ సంఖ్య అయినా కూడా సంయుక్త సంఖ్యనే అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ ఇచ్చిన సంఖ్యను మనం ప్రధాన కారణాంకాల లబ్ధ రూపంలో వ్యక్తం చేస్తే అప్పుడు మనం ఈ సంఖ్య సంయుక్త సంఖ్య అని చెప్పవచ్చు. సో మరి దీన్ని మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా వ్యక్తం చేయవచ్చా? చూద్దాం. సో ఇక్కడ మనకు 2 పదాలు ఉన్నాయి. మొదటి పదం 7 × 5 × 3 × 2 అనేది ఒక పదము, ప్లస్ రెండవ పదం 3. ఈ 2 పదాలను జాగ్రత్తగా పరిశీలిస్తే మనం ఏం గమనించవచ్చు? 3 అనేది ఉమ్మడి కారణాంకంగా కలదు. సో ఆ ఉమ్మడి కారణాంకాన్ని మనం బయటకు తీస్తే అంటే విభాగ ధర్మాన్ని వాడితే అప్పుడు మనకి ఏమొస్తుంది? 3 × (in bracket) 7 × 5 × 2 ప్లస్ రెండవ పదం నుండి మనం 3ను బయటకు తీసాం కాబట్టి అక్కడ 1 ఉంటుంది. 3 × 1 = 3, 3 × 3 కాబట్టి సో +1. సో మనకేమొచ్చింది? 3 (in bracket) 7 × 5 × 2 + 1. సో లోపల విలువల్ని మనం గుణిస్తే 7 × 5 × 2 7 × 5 35, 35 × 2 70, 70కి 1 కలిపితే 71. సో మనకి ఏమొచ్చింది? 3 × 71. సో ఇక్కడ 3 ప్రధాన కారణాంకం, 71 కూడా ప్రధాన కారణాంకం. అంటే మనకిచ్చిన సంఖ్యను మనం 2 ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయగలిగినాం. అవి 3 మరియు 71. కాబట్టి ఇచ్చిన సంఖ్య ఏం కావాలి? సంయుక్త సంఖ్య కావాలి. సో దేర్ఫోర్ 7 × 5 × 3 × 2 + 3 అనే సంఖ్యను మనం దాని యొక్క ప్రధాన కారణాంకాలైన 3 మరియు 71ల లబ్ధంగా వ్యక్తం చేయగలిగినాం. కాబట్టి ఇచ్చిన సంఖ్య మనకు సంయుక్త సంఖ్య అవుతుంది. సో ఈ విధంగా మనం అంకగణిత ప్రాథమిక సిద్ధాంతాన్ని ఉపయోగించి సంఖ్యల ధర్మాలను కనుగొనవచ్చును. సో ఇదే విధంగా మీరు మనం నేర్చుకున్న ఈ భావనల ఆధారంగా వీటికి సంబంధించిన సమస్యలు అభ్యాసం 1.2లో ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను మీ హోంవర్క్గా పూర్తి చేయండి. దీనికి సంబంధించి ఏదైనా సందేహాలు, డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.